ఈరోజు కథ చాలా స్పెషల్. ఒక మాట్లాడే చెట్టు, ఇంకా ఒక చిన్న బాబు గురించి. ఒక చిన్న ఊరిలో రాము అని ఓ అబ్బాయి ఉండేవాడు. ప్రకృతి అంటే తనకి చాలా ఇష్టం. అందుకే ఓ రోజు అడవిలోకి వెళ్ళాడు. కాని రాము ఎందుకో చాలా దిగులుగా ఉన్నాడు. అసలు కారణమేంటి? అలా నడుస్తూ నడుస్తూ అలసిపోయాడు. కాసేపు రెస్ట్ తీసుకుందామని ఓ పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడే ఎక్కడ్నుంచో ఒక గొంతు వినిపించింది. ఎందుకు బాధగా ఉన్నావు రాము అని. రాము ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. కాని అక్కడెవరూ లేరు. తనకి చాలా ఆశ్చర్యమేసింది. ఆ గొంతు వచ్చింది ఆ చెట్టునుంచే. నీ బాధ నాకు తెలుస్తోంది అంది ఆ చెట్టు. అది విన్నాక రాముకి ధైర్యం వచ్చింది. తన బాధంతా ఆ చెట్టుతో పంచుకున్నాడు. మా ఫ్రెండ్స్ నన్ను ఆడుకోటానికి పిలవట్లేదు, అందుకే దిగులుగా ఉంది అని చెప్పాడు. అదంతా విన్న చెట్టు నెమ్మదిగా ఒక మంచి సలహా ఇచ్చింది. ప్రతి ఒక్కరిలో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. నీలో ఉన్నదాన్ని నువ్వు గుర్తించు అంది. ఆ మాటలతో రాము ఆలోచనలో పడ్డాడు. అవును, నాలో ఉన్న టాలెంటేంటి అని. అప్పుడే తనకి గుర్తొచ్చింది, అరే, తను ఎంత బాగా బొమ్మలు గీస్తాడో కదా. వెంటనే ఇంటికి పరిగెత్తాడు. తన డ్రాయింగ్ సామాను తీసి బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల్లోనే తను గీసిన బొమ్మలు ఊర్లో అందరికీ తెగ నచ్చేశాయి. ఇక తన ఫ్రెండ్స్ కూడా తన టాలెంట్ చూసి చాలా మెచ్చుకున్నారు. రాము చాలా సంతోషంగా మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, థాంక్స్ చెప్పడానికన్నమాట. చెట్టుతో అన్నాడు, చాలా థాంక్స్, నా విలువేంటో నాకు తెలిసేలా చేశావు. రాములోని ఆ మార్పు చూసి చెట్టుకి కూడా చాలా సంతోషం వేసింది. సో ఈ కథలోని నీతి ఏంటంటే, మనలో ఉన్న టాలెంట్ని గుర్తిస్తే సక్సెస్ అదే వస్తుంది. మరి మనలో ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న ఆ స్పెషల్ టాలెంటేంటో ఆలోచించాలి కదా.